చాలామంది మహిళలు, ముఖ్యంగా గృహిణులు, ప్రతిరోజు తాము చేస్తున్న పనులు, వంట పని కానీ, లేదా బట్టలు ఉతకడం కానీ, అంట్లు తోమడం, ఇల్లంతా క్లీన్ చేసుకోవడం, పిల్లల్ని చూసుకోవటం, ఇలాంటి పనులతో సతమతం అయిపోతూ ఉంటారు. ఎవరిని అడిగినా కూడాను మాకు వేరే టైమే దొరకదు ఎక్సర్సైజ్ చేయడానికి. అదేవిధంగా చాలామంది ఇంత పని చేస్తూ ఉంటాను, వేరే ఎక్సర్సైజ్ కూడా అవసరమా అని కూడా అడుగుతూ ఉంటారు. నిజంగా మహిళలు చేస్తున్న వారి ఇంటి పనితో అది వారి ఆరోగ్యాన్ని పూర్తిగా కాపాడుతుందా లేదా? డబ్ల్యూహెచ్ఓ, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారు చేస్తున్న రికమెండేషన్స్ ఎక్సర్సైజ్కి ఈ ఎక్సర్సైజు సరిపోతుందా లేదా అని తెలుసుకోవడానికి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. అయితే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారు కానీ, డబ్ల్యూహెచ్ఓ వారు కానీ రికమెండ్ చేస్తున్నది ప్రతిరోజు కూడా మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ లేదా విగరస్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి. అప్పుడే ఆరోగ్యం బాగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. మామూలుగా మహిళలు చేస్తున్న ఇంటి పని ఇవన్నీ కూడా మైల్డ్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ మాత్రమే. ఈ మైల్డ్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ ప్రతిరోజు వాళ్ళు చేస్తున్నది బాడీ యాక్టివ్గా ఉండడానికి పనికొస్తుంది, మైండ్ ఫ్రెష్గా ఉండడానికి పనికొస్తుంది, బాగా అలసిపోతారు కాబట్టి నిద్ర బాగా పడుతూ ఉంటుంది. సో ఇంతవరకు మాత్రం ఇది చాలా బాగా ఉంటుంది. కానీ నిజంగా హార్ట్ ప్రాబ్లమ్స్ లేదా స్ట్రోక్ ప్రాబ్లం కానీ, ఒబేసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షను, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి ఇవన్నీ కూడా ఈ ఇంటి పనులు సరిపోవు. జామా, అదేవిధంగా ల్యాన్సెట్ అనే ఇంటర్నేషనల్ జర్నల్స్ వాళ్ళు చెప్తున్నది ఏమిటి అని అంటే, సాధారణంగా మహిళలు ఇంటి పనులు చేస్తూ ఉంటే ఆ ఇంటి పనులు వాళ్ళ ఆరోగ్యాన్ని పూర్తిగా కాపాడేందుకు సరిపోవు. వాళ్ళు వారంలో 2-3 సార్లు అయినా ఎక్స్ట్రా ఎక్సర్సైజెస్, ఫిజికల్ యాక్టివిటీ ఉండే ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే వాళ్ళ ఆరోగ్యం బాగా ఉంటుంది అని వాళ్ళు చెప్తూ ఉంటారు. అదేవిధంగా డబ్ల్యూహెచ్ఓ వారు, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారు కూడా రికమెండ్ చేస్తుంది. ముఖ్యంగా 18 సంవత్సరాల ఏజ్ నుంచి 65 సంవత్సరాల వయసున్న మహిళల్లో వీరు రికమెండ్ చేస్తున్న ఎక్సర్సైజులు ఏమిటి అని అంటే, మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్, అదేవిధంగా విగరస్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి. ప్రతిరోజు కనీసం 5 రోజులు వారంలో చేయాలి అని చెప్తూ ఉంటారు. ఈ మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ లేదా విగరస్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ మనం క్యాలిక్యులేట్ చేయడానికి 2 పారామీటర్స్ అనమాట. అది ఒకటి హార్ట్ రేట్ బేస్డ్ పారామీటర్స్, రెండవది మెటబాలిక్ ఈక్వలెంట్ టాస్ అనేది మెడ్స్ అనేది అది ఇంకో పారామీటరు. ఈ 2 పారామీటర్ల ఆధారంగా వీళ్ళు చేస్తున్న ఎక్సర్సైజు మైల్డా, మోడరేటా ఆర్ విగరస్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెసా అని చూడొచ్చు అనమాట. ఈ హార్ట్ బేస్డ్ ఎక్సర్సైజెస్ అనేవి మనం చూస్తే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? మ్యాక్సిమం హార్ట్ రేట్ అనేది మొదట మనం చూడాలి. ఈ మ్యాక్సిమం హార్ట్ రేట్ అనేది ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాలో 220 మైనస్ ఏజ్ ఆఫ్ ది పర్సన్. సపోజ్ 50 సంవత్సరాల వయసున్న మహిళ ఉందనుకోండి, 220 మైనస్ 50 అంటే సుమారుగా 170 అనేది మ్యాక్సిమం హార్ట్ రేట్ అనమాట. సో ఈ మ్యాక్సిమం హార్ట్ రేట్లో మనకు 50-60% అచీవ్ చేస్తే అది మైల్డ్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ అని, 60-70% ఉంటే మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ అని, 70-80% మధ్యన ఉంటే అది విగరస్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ అని చెప్తూ ఉంటాం. అయితే ఈ మోడరేట్ అండ్ విగరస్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ మాత్రమే ఈ ఆరోగ్యాన్ని బాగా పరిరక్షిస్తాయి అని డబ్ల్యూహెచ్ఓ వారు, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారు కూడా రికమెండ్ చేస్తున్నారు. ఎందుకు ఈ మ్యాక్సిమం హార్ట్ రేట్ని టార్గెట్ చేస్తున్నారు అని అంటే, ఈ మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్లో ఆర్ విగరస్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్లో ఉండే హార్ట్ రేట్ ఏదైతే ఉంటుందో అది అచీవ్ చేసుకున్న వాళ్ళల్లో కార్డియోవాస్కులర్ రిస్క్స్ అనేవి, అది హార్ట్ ప్రాబ్లం కానీ, స్ట్రోక్ కానీ, డయాబెటీసు, హైపర్ టెన్షను, కొలెస్ట్రాల్ ఇలాంటివన్నీ కూడాను బాగా తగ్గుతాయి. అవి రాకుండా పోస్ట్పోన్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. వాళ్ళ మంచి ఆరోగ్యవంతులుగా ఉండవచ్చు అన్నమాట. అందుకే ఈ హార్ట్ రేట్ బేస్డ్ టార్గెట్స్ అనేవి ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అదేవిధంగా మెడ్స్ అని చూస్తుంటాం, మెటబాలిక్ ఈక్వివలెంట్ ఆఫ్ టాస్క్ అని. అంటే మామూలుగా రెస్ట్లో ఉన్నప్పుడు మన ఎనర్జీ ఎక్స్పెండిచర్ని
ఏదైనా పని చేసినప్పుడు చేస్తున్న ఎనర్జీ ఎక్స్‌పెండిచర్‌కి కంపేర్ చేసి చూడటం అనమాట. దీంట్లో 1-3 మెట్స్ అనేది మైల్డ్ ఇంటెన్సిటీ ఎక్సర్‌సైజెస్‌గా, అదేవిధంగా 3-6 మధ్యలో ఉండే మెట్స్‌ని మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్‌సైజెస్‌గా, 6 అండ్ అబోవ్ ఉండే వాళ్ళని విగరస్ ఇంటెన్సిటీ ఎక్సర్‌సైజెస్‌గా చూస్తాం. ఈ ఎక్సర్‌సైజెస్ ప్రతిరోజు కూడాను 30-60 నిమిషాల సేపు అవి మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్‌సైజెస్, లేదా 15-30 మినిట్స్ అది విగరస్ ఇంటెన్సిటీ ఎక్సర్‌సైజెస్ చేయమని రికమెండ్ చేస్తూ ఉన్నారు. కొన్ని ఎక్సర్‌సైజెస్ ఈ మోడరేట్ లేదా విగరస్ ఇంటెన్సిటీ ఎక్సర్‌సైజెస్ కింద వస్తాయి. వాటిల్లో బ్రిస్క్ వాకింగ్ కానీ, లేదా జాగింగ్ కానీ, లేదా సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, రోప్ జంపింగ్ కానీ, ఇలాంటివన్నీ కూడాను విగరస్ ఇంటెన్సిటీ ఎక్సర్‌సైజెస్ కిందకి వస్తాయి. ఎవరైనా కూడాను విగరస్ ఇంటెన్సిటీ ఎక్సర్‌సైజెస్‌కి వెళ్తూ ఉన్నట్లయితే ముందుగా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. మెడికల్ సూపర్విజన్లో వాళ్ళు ఆరోగ్యవంతులే, ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడానికి అర్హులే అనుకున్నప్పుడే ఆ విగరస్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్కి వెళ్ళాలి. ఒకవేళ 30 నిమిషాల ఎక్సర్సైజ్ చూస్ చేసుకున్నట్లయితే దాంట్లో మొదట ఒక 5 మినిట్స్ వార్మప్, చివరి 5 మినిట్స్ కూల్ డౌన్కి కేటాయించి మధ్యలో ఉండే 20 మినిట్స్ని మాత్రం ఈ మోడరేట్ లేదా విగరస్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ కింద మనం చూసుకోవాల్సి ఉంటుంది. అంతసేపు ప్రతిరోజు కూడాను చేసినట్లయితే మంచి ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ హార్ట్ రేట్ బేస్డ్ ఎక్సర్సైజెస్ కానీ, అదేవిధంగా మెట్స్ క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే మనం ఫిట్బిట్ కానీ లేదా స్మార్ట్ వాచెస్ కానీ కావాలి, లేదా ఆన్లైన్లోకి వెళ్ళి మెట్స్ క్యాలిక్యులేటర్ చూసుకోవాల్సి ఉంటుంది. సో అవేవి అవసరం లేకుండా మామూలుగా సింపుల్ మెథడ్లో మనం చేస్తున్న ఎక్సర్సైజు మోడరేటా విగరస్ ఎక్సర్సైజా అనేది చూసుకోవచ్చు. ఇలాగ చూసుకునే ఒక సింపుల్ టెస్ట్ పేరే టాక్ టెస్ట్. ఈ టాక్ టెస్ట్లో ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మామూలుగా మాట్లాడగలుగుతూ ఉన్నాము కానీ పాట పాడలేకపోతున్నాము అంటే అదొక మోడరేట్ ఎక్సర్సైజ్ అని. అదేవిధంగా కొన్ని పదాలు కూడా మనం కంటిన్యూగా మాట్లాడలేకపోతున్నాము అని అంటే అది విగరస్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఈ టాక్ టెస్ట్ను ఉపయోగించుకొని సింపుల్గా ఎలాంటి పరికరము గ్యాడ్జెట్ అవసరం లేకుండా మనము మోడరేట్ లేదా విగరస్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చూస్ చేసుకొని దాని ప్రకారంగా మనం ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, మనం ఆరోగ్యవంతులుగా ఉండొచ్చు. కాబట్టి గృహిణులకి తాము చేస్తున్న ఇంటి పనులన్నీ కూడాను చేయొచ్చు. కాకపోతే అడిషనల్గా కొన్ని ఎక్సర్సైజెస్ వారంలో 2 లేదా 3 రోజులు చేయాల్సి ఉంటుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారు, WHO వారు రికమెండ్ చేస్తున్న మోడరేట్ ఇంటెన్సిటీ లేదా విగరస్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ ప్రతిరోజు సుమారుగా 5 రోజులు వారంలో చేయాల్సి ఉంటుంది. అయితే వీటితో పాటు అడిషనల్గా మజిల్ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్, ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్, డంబెల్స్ లాంటివి కానీ, యోగా కానీ ఇవి కూడా చేస్తే ఇంకా మంచిగా ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి గృహిణులు తాము చేస్తున్న పనులు అవి ఒక్కటే సరిపోదు. మంచి ఆరోగ్యం కోసం అడిషనల్ ఎక్సర్సైజెస్ అనేవి చేయాల్సి ఉంటుంది. వారంలో కనీసం 2-3 రోజులైనా కూడాను ఈ అడిషనల్ ఎక్సర్సైజెస్, మజిల్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్, ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్, యోగా లాంటివి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడాను ఈ WHO అండ్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు రికమెండ్ చేసినట్లుగా కనీసం 30 నిమిషాల సేపు ఎక్సర్సైజ్ చేసినట్లయితే, అది కూడా మోడరేట్ కానీ లేదా విగరస్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేసినట్లయితే ఆరోగ్యంగా ఉంటారు.